యాత్రికుని ప్రయాణం జాన్ బెన్యన్ పరిచయము. విముఖుడనై నేను మిమ్ములను నొప్పించితిని. అయినను మీ సోదరులు దీని విషయమై సంతోషించిరి గనుక మీరింకను మరింత ముందుకు చూచు పర్యంతము తీర్పు తీర్చుటకు సహనము కలిగి ఉండుడి. మీరు చదువని ఎడల దీనిని అటులనే ఉంచుడి. కొందరు మాంసమును ఇష్టపడుదురు, మరికొందరు ఎముకలను ఎన్నుకొనుదురు. అవును, వారికి సాకులు చెప్పుటయే ఉత్తమ కార్యము కావచ్చును. ఈ విధమున వారికి నేను నా అభ్యంతరమును సైతము వ్యక్తము చేసితిని. ఇట్టి శైలిలో నేను రచించకూడదా? ఇట్టి రచనా ప్రక్రియలో సైతము నీకు మంచిదైన నా ముగింపును నేను తప్పిపోయేదనా? ఇది ఎందుకు జరగకూడదు? కారుమేఘములు జలములనిచ్చును, కాని తెల్లని మబ్బులు ఏమియూ తెచ్చిపెట్టవు. అవును, చీకటి అయినా వెలుగైనా వాటి వెండి చినుకులు భూమిపై కురిసినప్పుడు నేల తడిసి పంటలు పండిన వేళ భూమి ఈ రెండింటికిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. కాని వీటిలో ఏ ఒక్క దానిమీదనైనను లేనిపోని ఆక్షేపణలు అసలు చేయదు. అయితే అవి పరస్పరము కలిసికొని పండించు ఫలములను ధనాగారములో దాచి ఉంచును. అవును, తన ఫల సముదాయమంతటిలో ఒకదానికి మరియొకదానికి మధ్య ఏ భేదమును చూడలేని రీతిని రెంటిని సంకరపరచును. ఆకలిగొనియున్న సమయమున సరిపోయినంత ఆహారము ఉండును. అయితే కడుపు నిండినప్పుడు ఆ రెంటిని బయటకు ఉమ్మివేసి వాటి ఆశీర్వాదములను చెల్లకుండా రద్దు చేయును. చేపలు పట్టు వృత్తిలో జాలరి అనుసరించు పద్ధతులను గమనించుడి. అతడు ఏ ఏ యంత్రములు నిర్మించునో గదా. ఇదిగో, అతడు సకల చమత్కారములను, ఉచ్చులను, వడసలను, కోణములను, గాలములను, వలలను ఏ విధమున వినియోగించునో చూడుడి. అయినను చేపలు అక్కడనే ఉండును. గాలము గాని, వరస గాని, వల గాని, యంత్రము గాని వాటిని పట్టుకొనజాలవు. వాటి నిమిత్తము బాగుగా వెదకవలెను. అంతేగాక వాటిని స్పృశించి ఉసిగొల్పవలెను. అట్లు చేయనియెడల నీవు ఎంత కష్టించినను అవి నీకు దొరుకుట దుర్లభము. వేటగాడు అడవి పక్షులను ఏ రీతిగా చిక్కించుకొనునో ఆ సకల పద్ధతులను ఎవరైనను వివరించి చెప్పజాలరు. అతని తుపాకులు, వలలు, సున్నపు మొద్దులు, దీపము, గంట ఇత్యాదులు అతడు లోపలికి ప్రాకి వెళ్ళును.
నిలుచుండును. అవును, ఆ వేటగాని సకల భంగిమలను ఎవరు వివరించగలరు? అయినను వీటన్నిటిలోని ఏ ఒక్కటైనను అతనికిష్టమైన పక్షులను పట్టుకొనున్నట్లు చేయనేరదు. అవును, పక్షిని పట్టుకొనుటకు అతడు పిల్లన గ్రోవిని ఊదవలెను, ఈల వేయవలెను. అటులా చేసినప్పటికిని అతడు ఆ పక్షిని పోగొట్టుకొనును. బంగారం కన్నా మిన్నైనది మరి ఏదైనా కలదా? బంగారమును ఎవరు అలక్ష్యము చేయుదురు? దాని జాడ తెలుసుకొనుటకు కనుగొను విధమున దాని కొరకు వెదకరా? ఇప్పుడు నా ఈ చిన్న పుస్తకము కూడా శ్రేష్టమైనదిగా కనిపించుటకు కావలసిన హంగులన్నీయు ఉన్నవి సరియే. ఈ పుస్తకము తీక్షణ పరీక్షకు గురి అయినప్పుడు ఆ పరీక్షకు తట్టుకొని నిలవగలుగునను విషయమై నేనింకను సంపూర్ణ సంతృప్తి చెందలేదు. ఇందులకు అసలు విషయము ఏమిటి? ఇది నలుపు రంగులో ఉన్నది అయిననేమి, కాని ఇది నాటకీయమైన మాటలతో నిండియున్నది. దానితో ఏమి? నేను నాటకీయమైన మాటలతో కొందరికి నన్ను పోలిన నల్లలో బురద పూసెదను.